సనాతన హైందవ ధర్మంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తాం. అలాంటి శక్తి స్వరూపిణులకు ఆత్మస్థైర్యాన్ని అందిస్తే వారు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. రాష్ట్ర సేవికా సమితి గత 89 ఏళ్లుగా ఆ క్రతువును నిరాటంకంగా కొనసాగిస్తోంది. శారీరక, మానసిక, భౌతిక వికాసాలను కలిగిస్తూ హిందూ మహిళలను సంఘటితం చేస్తోంది. వారిని దేశభక్తి పౌరులుగా, జాతీయవాదులుగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఇందుకోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది శిక్షా వర్గను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా 200 మంది సేవికలు పదం కలిపారు. భారతమాత సేవకై ధర్మ మార్గంలో పయనించేందుకు దీక్ష పూనారు. బడంగపేట శిశు మందిరం నుంచి ప్రారంభమైన మహిళా సేవికల కవాతు పురవీధులను శోభాయమానంగా మార్చేశాయి. ఇక నాదర్గుల్లోని విద్యాభారతి పాఠశాలలో 18వ తేదీ ఆదివారం నిర్వహించిన ప్రవేశ శిక్ష వర్గ విశేష గృహిణి వర్గ సమారోప్ ఆహుతులను విశేషంగా కట్టుకుంది. మహిళా ఆయుధ విన్యాసాలు, పద విన్యాసాలు వీక్షకుల్లో ఆనందంతో పాటు ఉద్వేగాన్ని రగిలించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.